ఈరోజు టీశాట్ ద్వారా మనము పాఠాలు నేర్చుకునే విధానంలో పబ్లిక్ పాలసీ నడుస్తుంది మన సబ్జెక్టు. మరి ఎవరైతే పబ్లిక్ పాలసీని ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగార్థుల ప్రయోజనం కొరకు ఈరోజు పబ్లిక్ పాలసీ ప్రభుత్వ విధానము అమలు ఆచరణ అంటే ఇంప్లిమెంటేషన్, ప్రభుత్వ పాలసీలను ఎలా అమలు పరుస్తారు, ఎలా ఆచరిస్తారు అనే అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మీరందరూ మరి ఈ యొక్క అంశాల మీద శ్రద్ధ వహించండి అని మిమ్మల్ని కోరుకుంటూ, ప్రభుత్వ విధానం అమలు ఆచరణ అంటే ప్రభుత్వం ఎలాంటి విధానాలు తయారు చేస్తుంది, ఆ విధానాలను ప్రజలకు ఏ విధంగా అమలు పరుస్తూ ఆచరిస్తుంది. మరి అలాంటి అంశాలు ఇప్పుడు మనం నేర్చుకుందాం. ప్రభుత్వ విధానం రూపకల్పన అమలు చాలా సుదీర్ఘ ప్రక్రియతో కూడుకొని ఉంటుంది. ప్రభుత్వ విధానాల రూపకల్పన అంటే తయారు చేయడం. రూపకల్పన మీన్స్ ఏంది, దానికి ఒక రూపాన్ని సంతరింపజేయడం. ఆ ప్రభుత్వ విధానాలను తయారు చేసి వాటిని అమలుపరచడం, ఆ ప్రక్రియ అనేది చాలా సుదీర్ఘంగా చాలా కాలం పట్టేటువంటి అంశం. అయితే ఎలా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు సమర్థవంతంగా సకాలంలో తీసుకోవడానికి అవసరమైన వనరుల సమీకరణ, రిసోర్సెస్ను సేకరించుకోవాలి. ఎలా సేకరించుకోవాలి అంటే సమస్యలను గుర్తించాలి, ఇష్యూస్ ఏంటి, వాటిని మరి పరిష్కరించడానికి అవసరమైన యాక్షన్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ ముఖ్యం అన్నట్టు. యాక్షన్స్ ఏంది, వాటి తీసుకోవాల్సిన వనరుల సమీకరణ మొదలైన అంశాలు ఇక్కడ అనేకం ఉంటాయి అన్నట్టు. ఈ విధాన సమీక్ష అనేది విధాన నిర్ణయం అంత ప్రధానమైనది. విధానాన్ని మళ్ళీ నిర్ణయం అంటే డిసిజన్ మేకింగ్, పాలసీ మేకింగ్ ఎంత ముఖ్యమో మళ్ళీ దాన్ని సమీక్షించుకోవడం, రివ్యూ చేయడం. ఎంతవరకు ఇది అమలు జరిగింది, ఎక్కడ ఆగిపోతుంది, ఎందుకు ఆగిపోతుంది, ఆచరణలో ఎక్కడ సమస్య ఏర్పడ్డది అనేది రివ్యూ చేసుకోవడం. ఆ ప్రభుత్వ విధానాన్ని నిర్ణయం తీసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని సమీక్షించుకోవడం కూడా అంతే ముఖ్యమని ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఎందుకంటే విధాన రూపకర్తలు తాము అనుసరించిన అమలు పరిచిన నిర్ణయాలు ప్రజల్లో ఎటువంటి ప్రభావం కలిగించిందో తెలుసుకోవాలి. విధానాన్ని తయారు చేసిన రూపకల్పలు అంటే మన శాసనసభలు కానీ, కార్యనిర్వాహక వర్గం కానీ, న్యాయవర్గం కానీ, ఇవన్నీ కొన్ని పాలసీలను తీసుకొని ప్రభుత్వము ప్రజల్లోకి పంపించినప్పుడు వాటి మీద పబ్లిక్ టాక్ ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమనుకుంటుర్రు, ఎక్కడ లోపం ఉంది అనే అంశాన్ని ఈరోజు ఉచిత బస్సు ప్రయాణము. మరి అట్లనే ఢిల్లీలో మనం భారతదేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టేటువంటి ఆయుష్మాన్ భవ, ప్రజలందరికీ ఆరోగ్యము, ఇట్లా అనేక కార్యక్రమాలు తీసుకుంటారు. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ పబ్లిక్ పాలసీలు, ప్రభుత్వ విధానాలు ఎంత మేరకు అమలవుతున్నాయి, అమలులో ఎదురవుతున్న సమస్యలు ఏంది, ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, ఎలా సమీక్షించుకోవాలి, ప్రజలకు ఎంత మేరకు లాభం చేకూరుతుంది, ఇటువంటి మరి అంశాల మీద తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. విధాన మూల్యాంకనం అంటే విధాన నిర్ణయం, అమలు, మంచి చెడులను సమీక్షించడమే. మూల్యాంకనం అంటే ఎవాల్యూషన్. ఎవాల్యూషన్ అంటే ఏంది, మూల్యాంకనం అంటే చేసినటువంటి ప్రభుత్వ నిర్ణయం, ప్రభుత్వ విధానం మళ్ళీ దాన్ని ఒక మూల్యాంకనం చేసుకోవడం. ఎలా ప్రజలకు చేరింది, ఏ ప్రజలకు చేరింది, ఎంతమందికి చేరింది, దాంట్లో జరుగుతున్న ఏంది. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం హైడ్రా విషయాన్ని తీసుకుందాం. ఆ హైడ్రా పనులు కొనసాగుతుంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందా, ప్రజల నుంచి మరి సమర్థత వస్తుందా అనే అంశాన్ని ఈరోజు భారతదేశం కూడా ఒక పథకం ప్రవేశపెట్టింది. ఏంది, సెమీ బుల్లెట్ ట్రైన్. ఎక్కడెక్కడ, బొంబాయి నగరం నుంచి అహ్మదాబాద్ అంటే మహారాష్ట్ర రాజధాని బొంబాయి నుంచి గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ వరకు సెమీ బుల్లెట్ ట్రైన్. మరి ఈ సెమీ బుల్లెట్ ట్రైన్ అనేది మరి చేస్తుంటే ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏంది అనేది కూడా ఇక్కడ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సెమీ బుల్లెట్ ట్రైన్ అంటే మన రైళ్లల్లో వేగవంతం లేదు కాబట్టి మరి బుల్లెట్ ట్రైన్ అంటే జపాన్, ఈరోజు తర్వాత చైనా బాగా హై స్పీడ్ ట్రైన్లు నడుపుతున్నాయి. అట్లనే సెమీ బుల్లెట్ ట్రైన్ గంటకు 200-330 కిలోమీటర్ల వేగంతో బొంబాయి మరియు గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నగరాల మధ్య ప్రవేశపెడుతున్నారు. ఆ స్కీమ్ నడుస్తుంది. మరి దాని మీద ప్రజల్లో ఎలాంటి ఆదరణ వస్తుందా, వ్యతిరేకత వస్తుందా, మరి ఇవన్నీ మూల్యాంకనం చేసుకోవాలి. ఒక
ప్రభుత్వం పాలసీ తయారు చేయడం ఎంత ముఖ్యమో అది ప్రజల్లోకి ఎంత మేరకు చేరుతుందనే అంశాన్ని పునఃసమీక్షించుకోవడం కూడా అంతే ముఖ్యమనేది మనం పబ్లిక్ పాలసీ మనకు చెప్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి విధానాల సమీక్ష, విధానాల నిర్ణయాలకు అవసరమైన ఎంపిక చేసిన సమస్యలను గుర్తింపుతోనే ప్రారంభమవుతుంది. మరి కొన్ని సెలెక్టెడ్ విషయాలు, కొన్ని ఎంపిక చేసుకున్న సమస్యలతోనే ఇది ముందుకు పోతుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం. వివిధ ప్రత్యామ్నాయాల్లో అందుబాటులో ఉన్నది ఉత్తమమైంది. అంటే వివిధ రకాల ప్రత్యామ్నాయాలు. సరే, సెమీ బుల్లెట్ ట్రైన్ వద్దు, మరి ఎట్లా? ఇంకా హై స్పీడు. ఈరోజు భారతదేశంలో శతాబ్ది ఎక్స్ప్రెస్ గంటకు 120 కిలోమీటర్లు అంటారు. మరి ఎట్లా? ఇప్పుడు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టారు. వందే భారత్ రైళ్ళ యొక్క స్పీడ్ ఎలా ఉంది? గంటకి 80 పోతుందా? గంటకు 100 కిలోమీటర్లు పోతుందా? దాని మీద సమీక్షించుకోవాలి. ప్రభుత్వ పాలసీ అది, కేంద్ర ప్రభుత్వ పాలసీ. కానీ ఆ పాలసీ ప్రజల్లో నుంచి ఏమని వినిపిస్తుంది? ప్రజలంతా ఆదరిస్తుండ్రా, దాన్ని వ్యతిరేకిస్తుండ్రా? ఇంకా ఉన్నత సౌకర్యాలు కల్పించమని ప్రజల నుంచి విజ్ఞాపనలు అందుతున్నాయా? ఇట్లా ప్రభుత్వ పాలసీలను ప్రజల్లోకి పంపినప్పుడు ఆ పాలసీల మీద యొక్క ప్రభుత్వం యొక్క టాక్ ఏ విధంగా ఉందనేది మూల్యాంకనం చేసుకోవాలి, ఎవాల్యుయేషన్ చేసుకోవాలి, రివ్యూ, సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం రూపకర్తల మీద ఉన్నది. కాబట్టి మరి అందులో బెస్ట్ ఏంటిది? ప్రత్యామ్నాయం అంటే వివిధ రకాలు. ఒకటి ప్రవేశపెట్టినప్పుడు అది మనము అనుకున్న లక్ష్యాన్ని చేరనప్పుడు దానికి అనుకూలంగా ఇంకొక రెండో అంశాన్ని ప్రవేశపెట్టాలి. ఇట్లా ప్రత్యామ్నాయ అంశాలను ప్రవేశపెట్టవలసిన అవసరం మరి ప్రభుత్వ పాలసీలను తయారు చేసేటువంటి రూల్ మేకర్స్ మీద, డిసిజన్ మేకర్స్ మీద ఉంటుంది. కాబట్టి మరి ఆయా వర్గాలకు, సమూహాలకు ఎటువంటి ప్రయోజనం ఆశించినంత మేర కలిగించటమో లేదా అంచనా వేయడం కూడా విధాన మూల్యాంకనమే. మరి ప్రయాణాన్ని వేగవంతం చేయడం, మరి స్పీడ్గా వేగవంతంగా ప్రయాణం చేస్తున్న కాలంతో పాటు మనము సమయాన్ని ఆదా చేసుకోవడానికి బుల్లెట్ ట్రైన్స్ అని, సెమీ బుల్లెట్ ట్రైన్స్ అని, హై స్పీడ్ ట్రైన్స్ అని, లేకపోతే ఇంకా వందే భారత్ ఎక్స్ప్రెస్లని మరి ఇలా చాలా పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం. మరి ఇలాంటి ప్రయోజనాలు ఎంత మేరకు ప్రజల నుంచి మరి ఆసక్తి కనబరుస్తురని మనం తెలుసుకోవాల్సిన అవసరమే మూల్యాంకనం. వాస్తవ అమలును సమీక్షించడం విధాన మూల్యాంకనమే అవుతుంది. వాస్తవంగా అమలు, ఆచరణ ఏ విధంగా ఉంది అనేది దాన్ని రివ్యూ చేసుకోవడం, పునఃసమీక్షించుకోవడమే ఇక్కడ నిజమైన ఎవాల్యుయేషన్, మూల్యాంకనం అవుతుంది. విధానాన్ని సమర్థవంతంగా, సకాలంలో, సరైన విధంగా అమలు చేశారా లేదా? ఈ ప్రభుత్వ పాలసీని సమర్థవంతంగా, సకాలంలో అమలు చేసినరా లేదా? ఒకవేళ అమలు చేసినట్లయితే విధానాల అమలుకు ప్రభుత్వం వ్యయం ఏమాత్రం అయింది? ఈ పాలసీస్ను అమలు చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఎంత ఖర్చు వచ్చింది? మరి విధానం అమలు వల్ల ప్రయోజనం పొందిన వారెవరు? ఎంతమంది ప్రజలు ప్రయోజనం పొందిరు? వాళ్ళు ఎవరు? అంటే నష్టపడిన వారెవరు? లబ్ధి పొందిన వారెవరు? నష్టపోయిన వారెందరూ? లాభపడిన అంటే లాభం, ఆ ప్రయోజనం ఆ పాలసీ మూలంగా, ఆ ప్రభుత్వ విధానం మూలంగా ఎంతమందికి ప్రయోజనం లబ్ధి పొందిరు, ఎంతమంది నష్టపడ్డరు? ఆ భూములు ఇచ్చిన వాళ్ళు నష్టపడతారు. ఈరోజు మనం చూస్తున్నాం అనేక రకాల కాలువలు, చెరువులు ప్రభుత్వం తవ్వుతుంటుంది. మరి ఆ కెనాల్స్ తవ్వుతున్నప్పుడు భూములు కావాలి, రోడ్లు, నేషనల్ హైవేలు, జాతీయ రహదారులు ఏర్పిస్తున్నప్పుడు భూములు కావాలి. భూములు ఎక్కడి నుంచి సేకరించాలి? రైతుల దగ్గర నుంచి సేకరించాలి. మొన్న లగచర్లలో భూమి తీసుకుందామంటే రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఆ కలెక్టర్ గారు వస్తే ఆయన మీదనే తిరుగుబాటు చేశారు. అంటే ఆ భూములు మేము కోల్పోము, మా భూములలో మేము ఎలాంటి ఫ్యాక్టరీలను కట్టనివ్వము, ఇక్కడ వాతావరణం అంతా పొల్యూషన్ అయింది అంటే ఆ విధంగా నష్టపడే వర్గం ఉంటుంది. దానివల్ల ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే అయితే విధానం అమలు వల్ల ప్రయోజనం పొందిన వారెందరూ, మళ్ళీ నష్టపడ్డ వారెందరూ, లబ్ధి పొందిన వారెందరూ, నష్టపోయిన వారు ఎవరు, ఏ సెక్షన్ వాళ్ళు అనేది కూడా ప్రభుత్వ విధానాల వల్ల మనం నేర్చుకుంటున్నాం. మరి అమలుకు ఉపయోగించిన పరికరాలు ఎటువంటి? ఆ ప్రభుత్వ పాలసీలను అమలుపరచడానికి ఎలాంటి రకాల ఇన్స్ట్రుమెంట్స్ను ఉపయోగించారు, ఏం పరికరాలు వాడినరు, తర్వాత అలా యంత్రాంగం ఎలాంటిది, ఆ మిషనరీ ఎవరు అనేది కూడా ఇక్కడ ప్రాధాన్యత వహించే అంశం. మరి ఇటువంటి సమీక్ష సక్రమంగా ఉండాలంటే వాటికి సంబంధించిన సమాచారం సరిగ్గా అవసరమైన అంశాలన్నింటినీ పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం విధాన రూపకర్తల మీద ఉన్నదనే విషయాన్ని నేర్చుకుందాం. మరి అప్పుడే సమీక్ష క్రమబద్ధంగా ఉంటుంది, విధాన మూల్యాంకనం కూడా ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. అన్నీ సక్రమంగా జరిగినప్పుడే విధానం మూల్యాంకనం కూడా ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. ఈ మూల్యాంకనం చేయాలంటే విధానాలకు సంబంధించిన పూర్తి అవగాహన సమీక్షకులకు అవసరము. విధానానికి సంబంధించిన పూర్తి సబ్జెక్టు ఈ రివ్యూ చేసే వాళ్లకు అవసరం అయి ఉంటుంది. వాళ్ళ ఆ మామూలు సబ్జెక్టుతో ఉంటే ఇది సరిపడదని ఇక్కడ తెలుసుకుంటున్నాం. మరి సమీక్ష అనేది సక్రమంగా ఒక
పద్ధతి ప్రకారం నిష్పక్షపాతంగా, అన్బయాస్డ్, నిష్పక్షపాతంగా అంటే ఎలాంటి పక్షపాతం లేకుండా ఏ కొద్ది మంది ప్రయోజనాలకు అనుకూలంగా ఏ కొద్ది మంది ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండొద్దు ప్రభుత్వ పాలసీ. రాష్ట్రంలో దేశంలో ఉండబడిన ప్రజలందరికీ సంక్షేమాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. అందుకని నిష్పక్షపాతంగా అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. అన్బయాస్డ్ అనేది ఇక్కడ ముఖ్యమైన అంశం. అప్పుడే ఒక విధానం అమలు ప్రభావం సరిగ్గా అంచనా వేయడం సాధ్యమైంది. అంటే ఎప్పుడైతే పక్షపాతం లేకుండా ఉన్నప్పుడే దాన్ని అంచనా వేయడం, దాన్ని ఎస్టిమేట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ప్రభుత్వ విధానాలను సమీక్షను కాలానుగతంగా ప్రభుత్వమే చేపడుతుంది. ఈ ప్రభుత్వ విధానాల సమీక్షను ఎవరు చేపడతారు? ప్రైవేట్ ఏజెన్సీలు కాదు, ప్రభుత్వమే చేపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వ పాలసీ కదా ఇది. మరి ఈ పబ్లిక్ పాలసీ అనేది ప్రభుత్వ విధానాలు కాబట్టి ప్రభుత్వమే మళ్ళీ దాన్ని రివ్యూను, సమీక్షను కూడా మూల్యాంకనం చేస్తుంది. దీనివల్ల విధానాలను సవరించడానికి, మెరుగులు దిద్దడానికి లేదా పాక్షికంగా అంటే సగం కానీ లేదా పూర్తిగా కానీ విధానాన్ని తొలగించడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు దాన్ని తొలగించే అవకాశాలు కూడా ఉంటాయి అనేది ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. ఇంకపోతే ఒక పాలనాపరమైన నిర్ణయానికి చట్టబద్ధత పొందడానికి జస్టిఫై అండ్ లెజిటిమైజ్ తర్వాత ఇక్కడ జస్టిఫై అంటే దానికి న్యాయబద్ధమైందా చట్టబద్ధమైందా అనే విషయాలను కూడా ఇక్కడ మనం నేర్చుకోవాలి. ప్రభుత్వ విధానం ఎంత మేరకు చట్టబద్ధత ఉంది, ఎంత మేరకు న్యాయపరమైన అంశాలు అందులో ఉన్నాయి అనేది కూడా ఇక్కడ చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆ నిర్ణయానికి మద్దతు సమీకరించడానికి, ఆ నిర్ణయం ద్వారా చెలరేగిన వివాదం, ఏదన్నా కాంట్రవర్సీ వస్తుంది ప్రభుత్వ విధానం బయటకు వచ్చినప్పుడు, ఆ కాంట్రవర్సీ నుండి తమను రక్షించుకునే చర్యలు ప్రభుత్వం చేపట్టాలి. వివాదమైనటువంటి అంశంగా మారుతుంది. అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. అప్పుడు ప్రభుత్వం తాను చేసిన పాలసీని వెనకకు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదని పబ్లిక్ పాలసీలో మనం నేర్చుకుంటున్నాం. మరి పాలకులు ప్రజల దృష్టిలో తాము సరైన నిర్ణయం తీసుకుంటున్నట్లు నిరూపించుకోవడానికి ఒక భవిష్యత్తు నిర్ణయాన్ని వాయిదా వేసినా జాప్యం చేయడానికి కూడా విధాన మూల్యాంకనమే ఆదేశిస్తారు. పాలకులు ఏం చేస్తారు? ప్రజల దృష్టిలో మేము చాలా కరెక్ట్ అయిన నిర్ణయమే తీసుకున్నాము, మేము ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోలేదు అనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఒక భవిష్యత్తు నిర్ణయం అంటే భవిష్యత్తులో ఫ్యూచర్లో తీసుకుపోయే నిర్ణయాన్ని కూడా అక్కడ వాయిదా వేస్తారు. జాప్యం చేయడానికి కూడా విధాన మూల్యాంకనం, ఒక్కోసారి కొన్నిసార్లు చాలా ఆలస్యం చేస్తారు, జాప్యం. ఇవన్నీ కూడా మూల్యాంకనంలో భాగమైన అంశాలే. దీనికి ఉదాహరణగా ప్రభుత్వాలు విద్యా విధానంపై జరిపే సమీక్షను మనం చూడవచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నాం? ప్రభుత్వాలు విద్యా విధానం అంటే ఏదైతే ఎడ్యుకేషన్ పాలసీ, అయితే విద్యా విధానము మీద తీసుకునేటువంటి సమీక్షను మనం చాలా ఉదాహరణగా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఎట్లా? ఓవర్సీస్ డెవలప్మెంట్ ఏజెన్సీ ODA, ఓవర్సీస్ డెవలప్మెంట్ ఏజెన్సీ పేరుతోనే మరి అందేటువంటి విదేశీ సాయం ఇతర దేశాల నుంచి మన భారతదేశంలో విద్యా విధానం మీద, అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా విధానానికి మరి ఇతర దేశాల నుంచి అందేటువంటి అసిస్టెన్స్ సాయం ఏదైతుందో ద్రవ్య రూపంలో, దాని వలన ప్రాథమిక విద్యలో తీసుకున్న అనేక నిర్ణయాలు అధికారుల ద్వారా జరిగే విధంగానే ఉన్నాయి. ప్రాథమిక విద్య అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్. ఇక్కడ మనం ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే మరి ఫస్ట్ క్లాస్ నుంచి 5th వరకు తీసుకునే 5వ తరగతి వరకు, 1వ తరగతి నుంచి ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద ఫండ్స్ ఇంగ్లాండ్ నుంచి మనకు ఫండ్స్ అందినాయి. అప్పుడు దాన్ని ఏమన్నారు? ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అన్నారు. ఈ ప్రాథమిక విద్యకు, ఎందుకంటే భారతదేశాన్ని ఇంగ్లాండ్ దేశం పరిపాలించింది కాబట్టి ఆ యునైటెడ్ కింగ్డమ్ UK ఏం చేసిందంటే మనకు OBB ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, OBB అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేటువంటి అంశం మీద మనకు అనేక కోట్ల రూపాయల సాయం చేసి ఇక్కడ ప్రాథమిక విద్యను చాలా పరిపుష్టిని చేయడంలో ఆ OBB కింద మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుడు ఇంగ్లాండ్ నుంచి సాయం అందినమాట. వాస్తవం ఇది బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఏదంటే ODA ఓవర్సీస్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా ఇతర దేశాల నుంచి విద్యకు, ప్రాథమిక విద్యకు అందినటువంటి అంశాలను మనం చెప్పుకోవచ్చు.
ఇంకా పోతే విధానాన్ని మరి సరిగ్గా సమీక్షించడం వల్ల దాని ఉత్పాదితాలు ప్రభుత్వం తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఉత్పాదితాలు అంటే ఆ యొక్క పథకం మూలంగా బయటకు వచ్చిన అవుట్పుట్స్. ఇన్పుట్స్ అవుట్పుట్స్ అని ఉంటాయి. ఇన్పుట్స్ అంటే డిమాండ్స్, అవుట్పుట్స్ అంటే బయటకు వచ్చిన పాలసీ మ్యాటర్స్. మరి ఈ విధంగా అందువల్ల అవసరమైతే లోపాలను ఇన్పుట్స్ అవుట్పుట్స్ అనేది మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన అంశం. తర్వాత అవుట్పుట్, ఇన్పుట్ అవుట్పుట్. ప్రజల నుంచి వచ్చేటువంటి డిమాండ్స్, మాకు బస్సు కావాలి. ఉదాహరణకు ఒక డిపో కాడికి పోయి ప్రజలంతా కూర్చొని మా ఊరికి బస్సు కావాలి, అది ఇన్పుట్ అయింది. అప్పుడు డిపో మేనేజర్ గారు ఆ ఊరికి బస్సు శాంక్షన్ చేసిండు అనుకోండి, అదేమవుతుంది? అవుట్పుట్ అవుతుంది. ఇన్పుట్ అవుట్పుట్ అంటే ప్రభుత్వ విధానంలో ఈ రెండు భాగమే. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్స్ మేరకు, ప్రజల నుంచి వచ్చిన కోరికల మేరకు ప్రభుత్వం తీసుకునే ఫలితాలు అవుట్పుట్స్కి వస్తాయి. ఈ విధంగా మరి అందువల్ల అవసరమైన లోపాలను సరిదిద్ది మరిన్ని మెరుగులతో సదరు విధానాన్ని ప్రజలకు మళ్ళా అమలు చేయవచ్చు అనేది కూడా ఇక్కడ మనం నేర్చుకోవాలి పబ్లిక్ పాలసీలో. ఇకపోతే ఆశించిన ఫలితాలు ఇవ్వనప్పుడు, ఫలితం కంటే వ్యయ ప్రయాసాలు అధికమైనప్పుడు ఆ విధానం అమలును రద్దు చేసి దాని స్థానంలో ప్రత్యామ్నాయ విధానం నిర్ణయించాల్సిన అవసరం, మెరుగైన పద్ధతిలో దాన్ని అమలుపరచాలి. ఒకవేళ ప్రభుత్వం ఒక స్కీమ్ అనుకొని ప్రవేశపెట్టినప్పుడు పాలసీని ఆశించిన ఫలితాలు ఆ విధానం ఆ పాలసీ ద్వారా రానప్పుడు ఏం చేయాలంటే మళ్ళా ఇంకోటి కూడా ఆశించిన ప్రయోజనాలు రాలే ప్రజల నుంచి, ఖర్చు కూడా ఎక్స్పెన్సివ్ అయింది, ఎక్కువ ఖర్చు అయింది. ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆ విధానాన్ని అమలును రద్దు చేసి దాన్ని ఆపి దాని స్థానంలో సబ్స్టిట్యూట్ ప్రత్యామ్నాయ విధానాన్ని చేయవలసిన అవసరం కూడా ఈ విధాన నిర్ణయకర్తల మీద, ప్రభుత్వ కర్తల మీద ఉన్నదని చెప్పి దాన్ని ఒక మెరుగైన పద్ధతిలో అమలుపరచాలి. ఎలాంటి ఒక స్కిల్ఫుల్ పర్సన్స్తోనే మంచి మెరుగైన పద్ధతిలో అమలుపరచాలి. విధాన మూల్యాంకనం అంటే మొత్తం విధానాన్ని అమలును సమీక్షించడమే అని హోలీ అనేటువంటి తత్వవేత్త చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు సార్? హోలీ అనేటువంటి పాలనా ఫిలాసఫర్, తత్వవేత్త. పాలనా తత్వవేత్త అంటుండు, అయ్యా మరి విధాన మూల్యాంకనం అంటే మామూలు విషయం కాదు, ప్రభుత్వం చేసిన పాలసీ మొత్తాన్ని అమలు ఏ విధంగా జరుగుతుంది, ఆచరణ ఏ విధంగా జరుగుతుంది, దాన్ని రివ్యూ చేయడమే, సమీక్షించడమే అని చెప్పి హోలీ అనేటువంటి మరి ఒక పాలసీ థింకర్ చెప్తున్న విషయాన్ని మనం నేర్చుకుందాం. విధానం మూల్యాంకనం అనడం కంటే దీనిలో విభాగమైన కార్యక్రమం అమలును సమీక్షించి తద్వారా మరి లక్ష్యాలను సాధించడం జరిగిందా లేదా అని కూడా చూడాల్సిన అవసరం మరి విధాన రూపకర్తల మీద ఉంది. ఇది అంచనా వేయాలి అవసరంలోని అని చెప్పి మరి బిన్నార్ అనేటువంటి పాలన తత్వవేత్త కూడా చెప్తుండు. ఎలా? మొత్తం మూల్యాంకనం అనేదానికంటే దాంట్లో ఆ అభిప్రాయం ఎంత మేరకు సమీక్షకు, పరిశోధనకు నిష్పక్షపాతంగా ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. ఇన్ ఆర్డర్లో ఉండాలి, జిగ్జాగులో ఉండొద్దు. ఒక క్రమ పద్ధతిలో నిష్పక్షపాతంగా, ఎలాంటి పక్షపాతం లేకుండా రాష్ట్రంలో ఉండబడిన ప్రజలందరికీ అది లబ్ధి చేకూరే విధంగా ఉండాలి. అప్పుడే అది నిష్పక్షపాతంగా ఉన్నట్టు. ఆ విధంగా అప్పుడే అమలును మనం సరిగ్గా అంచనా వేయడం వచ్చునని మళ్ళీ నిచేమియస్ అనేటువంటి పాలనా తత్వవేత్త కూడా, ఇక్కడ ఇద్దరు తత్వవేత్తలు బిన్నార్ మరియు నిచేమియాస్ అనేటువంటి ఇద్దరు మరి పాలసీ థింకర్స్ ఇక్కడ చెప్పిన విషయాన్ని మన పాలసీని చదివేటువంటి విద్యార్థులందరూ, ఉద్యోగార్థులందరూ గుర్తుంచుకోవాలి. అన్ని సందర్భాల్లో విధానాల లక్ష్యాలను అంచనా వేసుకోవడం సులభ సాధ్యం కూడా కాదు. అన్ని పరిస్థితులలో ఈ లక్ష్యాలను మనం ఎస్టిమేట్ చేయడం, అంచనాను ఏమంటాం ఇంగ్లీష్లో? ఎస్టిమేట్ చేయడము. ఎస్టిమేట్ చేయడం, అంచనా అన్ని సందర్భాలలో వీలు కాదంటుండు. ఎందుకంటే కొన్ని విధానాల లక్ష్యాలు ప్రత్యక్షంగా ఉంటాయి, మరికొన్ని పరోక్షంగా ఉంటాయి. కొన్ని డైరెక్ట్ ఉంటాయి, కొన్ని ఇండైరెక్ట్ ఉంటాయి. మళ్ళీ కొన్ని ఇండైరెక్ట్ ఉంటాయి. ఈ విధంగా మరి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటాయి కాబట్టి వాటిని అంచనా వేయడం అంత ఈజీ కాదు. అందువల్ల విధానాల అమలు, పర్యవసానాలు అంచనా వేయడం ద్వారా విధానాల ప్రభావం కూడా తెలుసుకోవడం సాధ్యమే. విధానాల అమలు, దాన్ని మరి ఆచరణ, దాని మీద పర్యవేక్షణ చేసి మనము తెలుసుకోవడం సాధ్యమవుతుంది. సాధారణంగా ప్రభుత్వం సంక్షేమ విధానాలను కాలానుగుతంగా సమీక్షించి వాటిని తెలుసుకుంటుంది. కాలానుగుతంగా అంటే కాలం క్రమేణా ఒక గ్రాడ్యువల్గా ప్రభుత్వం దాన్ని సమీక్షించుకుంటుంది, రివ్యూ చేస్తుంది.
ఉదాహరణకు భూ సంస్కరణల విధానం, ల్యాండ్ రిఫార్మ్స్. ఇక్కడ మనం చూస్తున్నాం ల్యాండ్ రిఫార్మ్స్. ఈ ల్యాండ్ రిఫార్మ్స్ కానీ ఇతర సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ మనం చూస్తుంటే ఈ యొక్క అంశాలు ఏ విధంగా ముందుకు పోతున్నాయి అనే అంశాల మీద ముందడుగు. మరి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతుల కొరకు ఎస్సీ ఎస్టీల యొక్క అభ్యున్నతి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, ఉమ్మడి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం ప్రవేశపెట్టిందంటే ఎస్సీ ఎస్టీ ప్రజల సంక్షేమం కొరకు ముందడుగు. అంటే ఫార్వర్డ్ స్టెప్, ఒక అడుగు ముందుకేయాలి. ఎవరు? షెడ్యూల్డ్ కులాల వాళ్ళు, షెడ్యూల్డ్ జాతుల వాళ్ళు. అదేవిధంగా మరి వెనుకబడిన కులాల వరకు ఏం ప్రవేశపెట్టారు సార్? ఆదరణ. ఆదరణ అనేది బీసీ వాళ్ళ కొరకు, బ్యాక్వర్డ్ క్లాసులకు. ఎస్సీ ఎస్టీకి ముందడుగు. మరి అదేవిధంగా ఇంకెవరికైనా ప్రవేశపెట్టిరా? మహిళల కొరకు డ్వాక్రా. మహిళలకు డ్వాక్రా. రోష్ని. రోష్ని అంటే ముస్లింలకు. ముస్లింల జీవితాలలో అంధకారం ఉంది, అంత చీకటి ఉంది ముస్లింల జీవితాలలో. ముస్లిం మైనారిటీ జీవితాలలో వెలుగును ప్రసాదించడం కొరకే ఉర్దూ వర్డే రోష్ని. రోష్ని అంటే ముస్లింల అంధకారంలో ఉన్న ముస్లిం మైనారిటీ ప్రజలలో ఒక వెలుతురు నింపడం కొరకు రోష్ని అనే పథకాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రోష్ని. ఈ విధంగా ప్రభుత్వము పాలసీలను ప్రవేశపెడుతుంది. వెలుగు, మనం తెలుగులో వెలుగు అంటాము. మరి అనేక మంది ప్రజల కొరకు ఉర్దూలో రోష్ని, ముస్లిం మైనారిటీ కొరకు, మిగతా ప్రజల కొరకు వెలుగు, ఎస్సీ ఎస్టీలకు ముందడుగు, బీసీలకు ఆదరణ, మహిళలకు డ్వాక్రా. ఇవన్నీ ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వ పథకాలు, పబ్లిక్ పాలసీస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలానుగుణంగా వీటిని సమీక్షించింది. విధానాల ఉత్పాదితాలు, అవుట్పుట్స్, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అవుట్పుట్స్. తర్వాత విధానాల ఫలితాలు, అవుట్కమ్స్. ఇక్కడ విధానాల మళ్ళీ ఫలితాలు కూడా వస్తాయి, అవుట్కమ్స్ అంటాం. ఇవి వేరువేరుగా ఉంటాయి. అక్షరాస్యత శాతం పెంచడం, మరి లిటరసీ రేటును పెంచాలి. తర్వాత రహదారుల నిర్మాణము. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి రహదారులను నిర్మించాలి. మెరుగైన ప్రజా ఆరోగ్య వసతులు, హెల్త్, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్, లిటరసీ. ఒకటి లిటరసీ. తర్వాత రెండోది ఏం చెప్తున్నాం మనము? రోడ్ల నిర్మాణము, రోడ్స్. ఇక మూడోది ఏం చెప్తున్నాం అంటే హెల్త్. ఈ విధంగా రహదారుల నిర్మాణం, అక్షరాస్యత పెంచడం, మెరుగైన ప్రజారోగ్య సేవలు, వసతులు, గ్రామీణ వాసులకు వైద్య సౌకర్యాలు, ఇవన్నీ ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ పాలసీలు. మరి వీటి ఆధారంగా ప్రతి 1000 మందిలో ఎందరు అక్షరాస్యులు అయినరు, తర్వాత మరి ఎంతమంది మెరుగైన ఆరోగ్యం కలిగి ఉన్నారు, ప్రతి 1000 మందిలో ఎంతమంది లిటరసీ అక్షరాస్యత వచ్చింది, ఎంతమంది మెరుగైన ఆరోగ్యం ఉంది అందరి ప్రజలకు, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం ఉన్నదా లేదా. మరి గ్రామీణ ప్రాంతాలు, తాండాలు, మారుమూల గ్రామీణ ప్రాంతాలు, మారుమూల తండాల నుంచి మరి పట్టణాలకు రోడ్డు సౌకర్యం ఉందా లేదా, మండల హెడ్ క్వార్టర్సు, జిల్లా హెడ్ క్వార్టర్సు, రాజధాని నగరాలకు మొదలైన వాటిని ఇక్కడ ఫలితాలుగా సమీక్షించే అవకాశం ఉన్నది. అలాగే ఈ మార్పులు విధానాల వల్ల అమలు వల్లనే జరిగాయా లేదా దోహదం చేసినాయా అంచనా వేయవలసిన అవసరం కూడా ఉన్నది. ఉదాహరణకు ప్రభుత్వ ఆరోగ్య విధానాన్ని సమీక్షించే క్రమంలో గ్రామీణ స్థాయిలో ఆరోగ్య సేవలు ఎంత అందుతున్నాయి, ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో హెల్త్ సర్వీసెస్ ఎంతవరకు అందుతున్నాయి అనేది కూడా ఇక్కడ మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండడం వల్ల కొద్దిమంది మాత్రమే పట్టణాలకు వైద్యం కోసం వస్తున్నారు. అంటే గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వం మెరుగైన ఆరోగ్య సేవలు ఇస్తుంది కాబట్టి చాలా కొద్దిమంది సంపన్నులే పట్టణాలకు వస్తున్నారు అని ఒకటి, లేదా వాళ్ళకు మెరుగైన వసతులు ఉండడం వల్లనే వీరు పట్టణానికి రావడం లేదు మెజారిటీ ప్రజలని ఇంకో నిర్ణయానికి ప్రభుత్వం వస్తుంది. అదే పట్టణాలకు వచ్చి వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత అందరికీ ఉండదు.
గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో, తాండాలల్లో మరి ఆర్థిక స్తోమత ఎవరికి ఉండదు. అందరూ బిలో పావర్టీ లైన్ జీవితాన్ని నిలదీస్తుండ్రు. ఎవరు జీవితాలను గడపతలే. బిలో పావర్టీ లైన్, బీపీఎల్ అంటారు. అంటే దారిద్ర్య రేఖకు దిగువన జీవితాలు ఎల్లదీస్తుండ్రు. అందుకని గ్రామీణ వైద్యశాలల్లో ఆరోగ్య సేవలు, అవసరమైన యంత్ర పరికరాలు ఉన్నాయా లేవా? సరైన యంత్ర పరికరాలు గ్రామీణ వైద్యశాలల్లో ఉంటే పట్టణాలకు ఎందుకు వస్తారు ప్రజలు అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా పట్టణాలకు రావడం మొదలైందనే అంశాన్ని గ్రామీణ శాస్త్రీయ వైద్య విజ్ఞానాన్ని అందించవలసిన అవసరము, మరి వైద్య విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో సాంఘిక సాంస్కృతిక ప్రభావాలకు లోనైతుందా లేదా అని కూడా సమీక్షించుకోవాలి ప్రభుత్వ పథకాలలో. ఇది ఈరోజు మన క్లాస్. తర్వాత నెక్స్ట్ క్లాస్లో మళ్ళొక అంశంతో కలుసుకుందాం.